వాక్యాన్ని విందాము. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనమును చదువుదాము. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దేవునికి స్తోత్రం. గబ్రియేలు దేవదూత గొర్రెల కాపర్ల యొద్దకు వచ్చి తెలియపరిచిన మాట ఏమని చెబుతూ ఉన్నదంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఇది ఎవరికి కలగబో సంతోషకరమైన వర్తమానం అంట? ప్రజలందరికీ. ఎవరికి? ఇది ఒక నీకు నాకు మాత్రము కాదు, కానీ ఇది ప్రజలందరికీ కలిగే సంతోషకరమైన వర్తమానము. ఏ వర్తమానము? సంతోషాన్ని కలిగించే వార్త. వర్తమానం అంటే అర్థము వార్త. సువార్త అంటే మంచి వార్త. ఇది సంతోషాన్ని కలిగించే వార్త, అందరికీ సంతోషాన్ని కలిగించే వార్త. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననము సర్వ మానవాళికి సంతోషాన్ని కలిగించే వార్త అని దేవదూత గొర్రెల కాపర్లతో చెప్పింది. అయితే ఈరోజు ఈ సంతోషము మనకి ఎప్పుడు కలిగిద్ది? దేవదూత చెప్పింది ఏమని? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన, అందరికీ కలిగే సంతోషాన్ని కలిగించే వర్తమానం ఇది, వార్త ఇది. అయితే ఈ సంతోషము ఎప్పుడు మనకు కలిగిద్ది? క్రిస్మస్ పండుగను మరి ఒక రూపేణ సంతోషమును కలిగించే పండుగ అన్నారు, భయాలను పోగొట్టే పండుగ అన్నారు, బహుమానాల పండుగ అన్నారు, పరివర్తన పండుగ అన్నారు, ప్రచార పండుగ అని కూడా క్రిస్మస్ను పిలిచారు. ఇవన్నీ కూడా క్రిస్మస్లో కనబడుతూ ఉన్నాయి. మొదటిది క్రిస్మస్ అనగా సంతోషాన్ని కలిగించే పండుగ. మొట్టమొదటిగా దూత చెప్పిన మాట ఇదే, ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ఒకవేళ నీ ఇంటిలో నీకు కుమారుడు పుడితే నీకు సంతోషం, నీ కుటుంబానికి సంతోషం, లేదా నీ వంశపు వారికి సంతోషం, నీ రక్త సంబంధులకి సంతోషం, లేదా నీ స్నేహితులకు, నిన్ను ప్రేమించే వారికి సంతోషం నీకు కుమారుడు పుడితే. అయితే ఈ కుమారుడు పుట్టిక లోకమంతటికీ సంతోషాన్ని కలిగించింది. అయితే ఈ సంతోషము ఎలాగ కలిగిద్ది? ఆ యొక్క సంతోషాన్ని మనం ఎలాగా పొందుకోగలుగుతామో ఈరోజు ఒక 7 విషయాలను దేవుని వాక్యము ద్వారా మీకు తెలియపరచాలని ఆశపడుతున్నా. ఈ సంతోషాన్ని మనం ఎలాగ పొందుకుంటాం? దేవదూత అన్న మాట ఏంటంటే, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త. ఇది అందరికీ కలిగే సంతోషాన్ని కలిగించే వార్త. ఎలా కలిగిద్ది సంతోషము? చూడండి, దేవుని వాక్యాన్ని చదువుదాం. మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 10వ వచనం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. దేవుని స్తోత్రం. దేవుణ్ణి వెదికేవారంట హృదయమందు సంతోషిస్తారు. అందుకే దూత అందే, ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన
ఇది అందరికీ సంతోషాన్ని కలిగించింది. ఎలా కలిగించిందో చెప్తున్నాడు. ఎలా కలిగించిందంట? ఎవరైతే దేవుడును యెహోవాను వెతుకుతారో వారికి హృదయమందు సంతోషము కలిగిద్ది. ఈరోజు సంతోషం కోసం మనిషి అనేక వాటిని వెతుకుతున్నారు. తాత్కాలికమైన సంతోషాన్ని ఇస్తున్నాయి అవి. ఏ సంతోషాన్ని ఇస్తున్నాయి? తాత్కాలికమైన సంతోషాన్ని ఇవ్వగలవు. అయితే శాశ్వతమైన నీ హృదయ సంతోషాన్ని దేవుణ్ణి వెతుకుటలో ఉంటుందంట. ఎవరిని వెతుకుటంలో? ఈరోజు చూడండి, ఏదన్నా కొత్త బండి కొనుక్కోవాలని ఆశ ఉందనుకో, వాడి ఆశపడి అది కొనుక్కునే ముందు ఆడి సంతోషం వేరు. ఎంత సంతోషపడతాడు, అబ్బా కొత్త బండి కొనుక్కుంటున్నానని. ఆ సంతోషం ఉంటుంది. కానీ కొనుక్కొని కొన్ని రోజులు అయిన తర్వాత ఉంటుంది ఆ సంతోషం? ఉండదు. అది తాత్కాలికమే. అది కొన్ని రోజులకే, కొంత సమయానికే. అయితే దేవుణ్ణి వెతికే వారికి హృదయమందు సంతోషం, అది శాశ్వత కాలం ఉండే సంతోషం. అందుకన్నాడు, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఈరోజు దేవుడిచ్చే సంతోషము శాశ్వతమైన సంతోషాన్ని ఆయన ఇచ్చేవాడుగా ఉన్నారు. ఎప్పుడు కలిగిద్ది అంటే ఆయనను వెతికినప్పుడు కలిగిద్ది. ఆయనను వెతికినప్పుడు. ఈరోజు చాలామంది తాత్కాలికమైన అల్పకాలమైన సంతోషాలను వెతికేవారుగా ఉన్నారు. ఏం వెతుకుతున్నారు మీరు? చూడండి దేవుని వాక్యం. దేంట్లో ఏ సంతోషాన్ని వెతుకుతున్నారు? మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం నుండి 33వ వచనం వరకు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం నుండి, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవుని స్తోత్రం. ఎక్కడుంది సంతోషం? నువ్వు తినేదాంట్లో ఉందా సంతోషం? ఈరోజు మాంసం కూర, చేపల కూర, ఇంకోటి నీకు ఇష్టమైన బిర్యానీ వండుకొని తింటే ఆ కూసేపు ఉంటుంది సంతోషం. తర్వాత ఉంటుందా? ఉండదు. దానివల్ల ఏ గ్యాస్ వచ్చో, కడుపులో నొప్పి వచ్చో, ఇంకోటి వస్తే అబ్బా ఎందుకు తిన్నానురా అంటావు. అందుకే అన్నాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా. నువ్వు కొత్త బట్టలు కొనుక్కున్నా ఆ కూసేపే, వేసుకున్నంతసేపే ఉంటుంది సంతోషం. వీటి గురించి కాదు నువ్వు వెతకవలసింది, వీటి గురించి కాదు నువ్వు ఆలోచించవలసింది. దేనిని ఆలోచించాలి, దేన్ని వెతకాలంటే ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతికితే అప్పుడు నీకు సంతోషం కలిగింది. దేవుణ్ణి వెతకటం అంటే అర్థము ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకటం. ఎవరైతే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకుతున్నారో వారికి సంతోషము కలిగిద్దంట. దేవుని స్తోత్రం. అయితే ఎలాగ వెతకాలి అంటే జాగ్రత్తగా వెతకాలి. ఆయన రాజ్యాన్ని, నీతిని ఎలా వెతకాలి? ఎలా పడితే అలా వెతికితే దొరికేది కాదు ఆయన రాజ్యం. ఎలా పడితే అలా భక్తి చేస్తే వచ్చేది కాదు ఆయన రాజ్యం. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని నువ్వు జాగ్రత్తగా వెతకాలి. ఒక స్త్రీకి 10 వెండి నాణాలుంటే ఒక వెండి నాణ్యం పోగొట్టుకుంటే ఆమె ఎలా వెతికింది? జాగ్రత్తగా వెతికిందంట. దీపం వెలిగించి, ఇల్లు ఊడ్చి చాలా జాగ్రత్తగా వెతికిందంట. ఒకడికి 100 గొర్రెలు ఉంటే ఒక గొర్రె పోతే ఆ పోగొట్టుకున్న దానికోసం జాగ్రత్తగా వెతికాడంట. అయితే నువ్వు దేవుని రాజ్యాన్ని ఎలా వెతుకుతున్నావు? ఆయన నీతిని వెతుకుతున్నావు. ఎక్కడ నీకు సంతోషం అంటే ఆయనను వెతుకుటలో నీకు సంతోషం ఉన్నది. దేవుని స్తోత్రం. కనుక మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి. తాత్కాలికమైన అల్పకాల సంతోషాల కోసం ఈరోజు మనిషి పాకులాడుతున్నాడు. తాత్కాలికమైన సంతోషం, అది క్షణకాలమే ఉంటుంది సంతోషం.
కానీ దేవుని రాజ్యమును, నీతిని వెతికేవారు శాశ్వత కాలమైన సంతోషాన్ని పొందుతారు. దానిని వెతకండి. ఆ సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడు. అందుకే అన్నాడు, ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషాన్ని కలిగించే వార్త. ఇప్పుడు వరకు మీరు కష్టాల్లో, ఇబ్బందులు, శ్రమల్లో, శోధనలో ఉండారేమో, కానీ ఈ వార్త మీ అందరికీ సంతోషాన్ని కలిగించిద్ది. ఇది శాశ్వత కాలమైన సంతోషం. దేవునికి స్తోత్రం. మొదటిగా ఎక్కడ సంతోషం ఉందంట? దేవునిని వెదుకుటలో సంతోషం. చూడండి, రెండోది కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. దేవుని స్తోత్రం. ఎవరిని ఆశ్రయించేవారంట? ఎవరైతే దేవునిని ఆశ్రయిస్తున్నారో వారందరూ ఎలాగుంటారంటే సంతోషంగా ఉంటారంట. ఎవరు సంతోషంగా ఉంటారు? దేవునిని ఎవరైతే ఆశ్రయిస్తారో వారు సంతోషంగా ఉంటారు. ఈరోజు ఎంతమంది దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నారు? ఎంతమంది దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నారు? ఈరోజు మనుషులను నమ్ముతున్నారు, లేదా వస్తువులు నమ్ముతున్నారు, పొలాలను నమ్ముతున్నారు, బంగారాన్ని ఆశ్రయిస్తున్నారు, లేకపోతే ఈ లోకపరమైన ధనధాన్యములను వీటిని ఆశ్రయం చేసుకుంటున్నారు. ఆ సంతోషం ఎంతకాలం ఉంటుంది? కొంతకాలమే. నీ కోట్ల ఆస్తి ఉన్నా ఆ సంతోషం ఉండదు. ఉంటుందా? కొంతసేపే ఉంటుంది ఆ సంతోషం. ఏది నీకు ఆ శాశ్వతమైన సంతోషాన్ని ఇవ్వలేదు. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారికి శాశ్వత కాలమైన సంతోషం దేవుడిచ్చేది. ఈరోజు ఎవరిని ఆశ్రయంగా చేసుకుంటున్నాం? ఎందుకు దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకోవాలి? ఎందుకు దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి అంటే, చూడండి, దేవుని వాక్యం చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనం. నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము, ఆయనే నాకు రక్షకుడు, బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. దేవుని స్తోత్ర. ఎందుకు నీకు సంతోషం కలిగిద్ది? ఆయన ఆశ్రయిస్తే ఆయన నీకు దుర్గముగా ఉంటాడు, ఆయన నీకు రక్షణ శృంగముగా ఉంటాడు, ఆయన నీ ఆశ్రయ స్థానముగా ఉంటాడు, నీకు రక్షకుడుగా ఉండి బలాత్కారుల నుండి నిన్ను రక్షిస్తాడు. కనుక నీకు సంతోషం కలిగిద్ది. అందుకే ఆయనకు పేరేం పెట్టారు? రక్షకుడు, యేసు అని పేరు పెట్టారు. కనుక బలాత్కారుల నుండి ఆయన నిన్ను రక్షిస్తాడు. కనుక నువ్వు ఆయనను ఆశ్రయిస్తే ఆయన నిన్ను ఎక్కడి నుండి రక్షిస్తాడు? బలాత్కారులు. ఈరోజు మనుషులను ఆశ్రయించావనుకో, ఎప్పుడు వరకు వారు నీకు సంతోషాన్ని కలిగిస్తారు? మనుషులను ఆశ్రయిస్తే వాడికి బాధ కలగనంత వరకు, వారికి హాని కలగనంత వరకు, వారికి నష్టము రానంత వరకు, వారికి కష్టము రానంత వరకు నీకు సంతోషాన్ని కలిగించవచ్చు. కానీ వారికే ఆపద వస్తుందంటే, నీ ద్వారా వారికే నష్టము కలిగిద్దంటే, నీ ద్వారా వారికే కష్టము కలిగిద్దంటే వారు నీకు తోడుగా ఉంటారా? ఉండరు. నీకు అండగా ఉంటారా? ఉండరు. వాళ్ళ ప్రాణాల మీదకి వస్తుందంటే వాళ్ళు ఎందుకు వస్తారండి? వాళ్ళు ఎందుకు నిన్ను కాపాడతారు? అయితే దేవుడు అన్నాడు, నన్ను ఆశ్రయముగా చేసుకుంటే నిన్ను బలాత్కారుల నుండి రక్షిస్తా, నీ మీదకు వచ్చి వారి నుండి రక్షిస్తాను, నీకొచ్చే ఆపదల నుండి రక్షిస్తాను, నీకొచ్చే హానికరమైన వ్యాధుల నుండి రక్షిస్తాను, నీకు వచ్చు ప్రతి విధమైన తెగులు నుండి నేను నిన్ను రక్షిస్తాను. అందుకే ఆయనకి రక్షకుడు అని పేరు పెట్టాడు.
అందుకే ఇందాడ లోకాసువార్త చెప్పాను, ఆయన వలన అందరికీ సంతోషం. ఎందుకంటే ఆయన రక్షిస్తాడు కనుక, ఆయన కాపాడుతాడు కనుక. ఎవరిని కాపాడుతాడు, ఎవరిని రక్షిస్తా అంటే ఎవరైతే ఆయనను ఆశ్రయముగా చేసుకుంటారో వారిని. అప్పుడు వారికి ఏం కలిగిద్దంటే సంతోషము కలిగిద్ది. దేవుని స్తోత్రం. ఏం కలిగిద్ది అప్పుడు? సంతోషం కలిగిద్ది. అలాగే ఆయనను ఆశ్రయించి వారందరికంట ఆయన హస్తము తోడుగా ఉంటుందంట. ఆయన హస్తం ఎలా ఉంటుంది? అందుకే కీర్తనాకారుడు దావీదు అంటాడు 23వ కీర్తనలో, గడాంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. కనుక నువ్వు ఆయనను ఆశ్రయిస్తే ఆయన హస్తము నీకు తోడుగా ఉంటుంది. నువ్వు దేనికి భయపడవలసిన పని లేదు కనుక నువ్వు సంతోషంగా ఉంటావు. ఏ భయం లేనప్పుడు సంతోషంగా ఉన్నావా? ఇప్పుడు నీకు ఏదన్నా ఆపద వస్తుందంటే భయపడతావు, సంతోషం ఉండదు. నీకు ఏ ఆపద రాకుండా దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటే నీకు ఎందుకు సంతోషం కలగదు? ఖచ్చితంగా సంతోషం కలిగిద్ది. అయితే ఎవరైతే హృదయపూర్తిగా దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారికే సంతోషం కలిగిద్ది. కొంతమంది ఇటొక అడుగు అటొక అడుగు వేసేవాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు దేవుడి మీద, కొన్నిసార్లు లోకం మీద, కొన్నిసార్లు వాళ్ళ మీద, వాళ్ళు కలిగి ఉన్న వాటి మీద ఆధారపడతా ఉంటారు. వారికి కాదు సంతోషం. ఎవరైతే ప్రతి దానిలో దేవుని మీద మాత్రమే ఆధారపడతారో, దేవుణ్ణి మాత్రమే ఆశ్రయముగా చేసుకుంటారో వారికి ఎప్పుడూ సంతోషమే కలిగిద్ది. దేవుని స్తోత్రం. మొదటిగా ఎప్పుడు సంతోషం? దేవుణ్ణి వెదిగితే సంతోషం. రెండోది దేవునిని ఆశ్రయిస్తే సంతోషము. మూడోది చూడండి, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 8వ వచనం. 119వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరుచును. దేవుని స్తోత్రం. యెహోవా ఉపదేశములు ఎలాంటివంట? నిర్దోషమైనవి, అవి హృదయమును. ఎప్పుడు నీ హృదయం సంతోషంగా ఉంటుందంట? ఆయన ఉపదేశమును విని దానిని అంగీకరించినప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. ఎవరి మాట వింటే సంతోషంగా ఉంటావు? దేవుని మాట విని అంగీకరిస్తే సంతోషంగా ఉంటావు. ఏం చేస్తుంది దేవుని మాట? చూడండి, దేవుని వాక్యం చదువుతాము. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనము. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చుచున్నదన్న భయము లేక నెమ్మదిగా ఉండును. దేవుని స్తోత్రం. ఎందుకు? ఆయన ఉపదేశము నీకు సంతోషాన్ని కలిగించిద్దంట. ఆయన ఉపదేశమును నువ్వు అంగీకరిస్తే అంట సురక్షితంగా ఉంటావు. ఎలాగ సురక్షితంగా ఉంటావు? వాడు కీడు వచ్చుచున్నదన్న భయము లేక నెమ్మదిగా ఉంటాడు. ఎందుకని? దేవుని వాక్యము వారిని బలపరిచిద్ది కనుక, దేవుని వాక్యము వారికి తోడై ఉంటుంది కనుక. ఎటువంటి కీడు వస్తుందన్నా, ఆపద వస్తుందన్నా, హాని కలిగిద్దన్నా వాడు తొనకడో బెనకడో. ఎందుకని? ఆయన వాక్యం అనే బండ మీద కట్టబడ్డాడు కనుక. దేవుని స్తోత్రం. ఎవరైతే దేవుని వాక్యమును హృదయమందు అంగీకరించి అనుసరిస్తారో వాడు బండ మీద కట్టబడిన వాడు. బండ మీద కట్టబడిన ఇల్లు గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా, వరద వచ్చినా ఏమీ అవదో. ఇసుక మీద కట్టబడితే పునాదులతో సహా పెకిలించబడిద్ది. ఈరోజు దేవుని వాక్యాన్ని నువ్వు వింటున్నావు, దాన్ని అంగీకరించి దానికి లోబడితే నువ్వు సురక్షితంగా ఉంటావు. ఏదైనా బాధ వస్తుందా? రాని, నాకు నా దేవుడు ఉన్నాడు అన్న భరోసా నీకు కలిగిద్ది. ఎప్పుడు? దేవుని వాక్యాన్ని విని దానిని అంగీకరించినప్పుడు. ఎప్పుడు కలిగిద్ది? దానిని
అంగీకరించినప్పుడు నువ్వు సురక్షితంగా ఉంటావు. ఏ కీడు వచ్చుతున్న భయం కూడా నీకు ఉండదు. కీడు వస్తుందా, రాని నా దేవుడు చూసుకుంటాడు అన్నాడా లేదా? దావీదు అన్నాడా లేదా? దేవుని వాక్యం మీద నిలబడ్డాడు దావీదు. యుద్ధము యెహోవాదే, జయము అది దేవుని వాక్యము, దాని మీదే నిలబడ్డాడు. నేను యుద్ధానికి వెళ్తున్నా, నా వంతుగా నేనైతే వాడిని జయించలేను. ఎవరు జయిస్తారు? నా దేవుడు జయిస్తాడు. అందుకని తన కీడు వచ్చుదన్న భయం లేకుండా నిబ్బరంగా వెళ్ళిపోయాడు గొలియాతు మీదకి. ఈరోజు ఏ కీడు వస్తుందన్నా, ఏ కష్టం వస్తుందన్నా, ఏ ఆపద వస్తుందన్నా నువ్వు భయపడకుండా ఎప్పుడు ఉండగలవంటే దేవుని వాక్యాన్ని నువ్వు అంగీకరించినప్పుడు, దేవుని వాక్యానికి నువ్వు లోబడినప్పుడు ఖచ్చితంగా కీడు వచ్చుదన్న భయం లేకుండా నిర్భయంగా ఉంటావు. అప్పుడు నీకు సంతోషము కలిగింది. ఇంకా ఏం చేస్తుందంటే దేవుని వాక్యము చూడండి, అదే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు. నా కుమారుడా, నా ఉపదేశము మరువకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలగచేయును. దేవుని స్తోత్రం. ఈ వాక్యం ఏం కలగజేస్తుంది నీకు? ఎందుకు మేము వినాలి ఈ వాక్యాన్ని? ఎందుకు మేము ఈ వాక్యాన్ని విని అంగీకరించి నడుచుకోవాలి అంటే ఈ వాక్యం అనే ఉపదేశము నీకు ఏం కలగజేస్తుందంటే దీర్ఘాయువుని కలగజేస్తుంది. ఏం కలగజేస్తుంది? ఎంత డబ్బు ఇచ్చి నువ్వు దీర్ఘాయువును పొందగలవు చెప్పండి? ఎంత డబ్బు ఉంటే నీకు దీర్ఘాయుష్ వచ్చిద్దో చెప్పండి? దేవుని వాక్యము నీకు దీర్ఘాయుష్ను కలగజేస్తుంది. ఇంకా ఏంటంటే సుఖ జీవముతో గడుచు సంవత్సరాలు నీకు ఇస్తుందంట. సుఖముతో జీవించే సంవత్సరాలు. డబ్బున్నవాడు సుఖంగా ఉంటాడా? పొరపడినట్టే. వాడికే ఎంత డబ్బు ఉంటే అంత వేదన ఉంటుంది, అంత కష్టం ఉంటుంది. కానీ దేవుని వాక్యమును అంగీకరించేవాడు, వినేవాడు ఎలాగుంటాడంటే సుఖజీవముతో సంవత్సరాలను వాడు గడించిన వాడిగా ఉంటాడు. శాంతి వాడికి కలిగిద్దంట. దేవుని వాక్యం కలిగేస్తుంది శాంతి, ఆయన ఉపదేశం శాంతి. ఈరోజు ఇంతమంది కూర్చొని దేవుని వాక్యాన్ని వింటున్నాం, కానీ ఇదే సమయంలో ప్రభుత్వం వారు పలానా సమయానికి తలకొక 1000 రూపాయలు ఇస్తున్నాడంటే ఉంటావా నువ్వు? పరుగో, ఈ వాక్యం ఎటుపోయిద్దో. అంటే ఎవడైతే ఈ వాక్యానికి విలువిస్తాడో, ఎవడైతే ఈ వాక్యాన్ని విని అంగీకరిస్తాడో వానికి కలిగే ఉపయోగాలు ఇవి: దీర్ఘాయుష్యు, సురక్షితంగా నివసించటం, సుఖముతో జీవించటం, శాంతిని కలిగి ఉండటం. ఇది అంతా ఎవరికి కలిగిద్దంటే ఎవడైతే దేవుని వాక్యము, దేవుని ఉపదేశమును విని దాన్ని అంగీకరిస్తాడో వారికి కలిగిద్ది. ఇవి కలిగితే నీకు సంతోషం కలగదా? ఖచ్చితంగా సంతోషంగా ఉంటావు. కనుక దేవుని ఉపదేశము మన హృదయమును సంతోషపరిచిద్ది. దేవుని స్తోత్రం. మొదటి దేని వల్ల సంతోషం? దేవుణ్ణి వెతకటం. రెండోది దేవుణ్ణి ఆశ్రయించటం. మూడోది దేవుని వాక్యమును అనుసరించటం. దేవుని వాక్యమును అనుసరించటం. నాలుగోదిగా చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. దేవుని స్తోత్రం. ఇక్కడ హన్నా హృదయము దేవుని యందు సంతోషిస్తుందంట. ఎందుకు హన్నాకు అంత సంతోషం కలిగింది? పిల్లలు లేరు, సంతానం లేదు, గొడ్రాలు అన్నారు హన్నాని. దేవుని దగ్గర మొరపెట్టింది. అప్పుడు దేవుడు ఆవిడికి మేలు చేసి గర్భఫలాన్ని ఇచ్చాడు, బహుమానంగా కుమారుణ్ణి ఇచ్చాడు. కనుక అందుకే అంటున్నాడు, నా హృదయము యెహోవా యందు. ఎప్పుడు నీకు సంతోషం అంటే దేవుడు నీకు మేలు చేసినప్పుడు సంతోషం కలిగిద్ది. ఎప్పుడు సంతోషం కలిగిద్ది? దేవుడు నీకు మేలు చేస్తే ఖచ్చితంగా నీకు సంతోషం కలిగిద్ది. ఎవరికి మేలు చేస్తాడు మరి దేవుడు? ఎవరికి మేలు చేస్తాడు? అందరికీ చేస్తాడా? దొంగతనాలు చేసేవాడికి, హత్యలు చేసేవాడికి, మోసాలు చేసేవాడికి,
కూలీలు చేసేవాడికి దేవుడు మేలు చేస్తాడా? నువ్వు దొంగతనం చేయనాయనా బాగా, ఎవరు రాకుండా నేను చూస్తానని అంటాడా దేవుడు? ఈరోజు ఎవరికి దేవుడు మేలు చేస్తాడు? దేవుడు నీకు మేలు చేస్తే నీకు సంతోషం కలిగిద్ది. అక్కడ హన్నాకు మేలు చేశాడు కనుక హన్నా అంటుంది, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. అయితే ఎవరికి మేలు చేస్తాడంటే దేవునికి భయపడు వారికి మేలు చేస్తాడు. దేవుని స్తోత్రం. ఎవరికి మేలు చేస్తాడు దేవుడు? ఎవరైతే దేవునికి భయపడతారో వారికి ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడు. చూడండి, దేవుని వాక్యం చదవండి. నిర్గమకాండము 1వ అధ్యాయము 21వ వచనం. నిర్గమకాండం 1వ అధ్యాయం 21వ వచనం. మోషే 21వ వచనం. ఆ మంత్రసాలు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి, ఆ మంత్రసాలకి మేలు చేశాడు, వంశాభివృద్ధి కలగజేశాడు. ఎందుకు చేశాడు దేవుడు? వాళ్ళు దేవునికి భయపడ్డారు, రాజుకు కూడా భయపడలా. ఎవరికి భయపడ్డారు? ఈరోజు నువ్వు దేవునికి భయపడితే దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవుడు మేలు చేస్తే నీకేం కలిగిద్ది? సంతోషం కలిగిద్ది. ఏం కలిగిద్ది? మేలు చేస్తే సంతోషం కలగదా? ఈరోజు ఎంతోమంది సంతోషంతో ఇక సాక్ష్యాలు చెప్పట్లేదా? దేవుడు నాకు ఈ మేలు చేశాడు, దుఃఖంతో చెప్తున్నారా? కనుక ఎవరికి మేలు చేస్తారంటే నువ్వు దేవునికి భయపడాలి. దేవునికి భయపడటం అంటే దేవుడు కనపడ్డ కదా, మరి ఎవరికి భయపడాలి? కనిపించే దైవజనులకు భయపడాలి. దైవజనులు యెహోవా యొక్క దూతలు అని దేవుని వాక్యము రాయబడి ఉంది. నువ్వు దైవ సేవకుడికి లోబడితే, దైవ సేవకుని కనుక గౌరవించగలిగితే, దైవ సేవకుని కనుక భయపడగలిగితే దేవునికి భయపడినట్టే. కనిపించే సేవకుడికే భయపడకపోతే నువ్వు దేవునికి ఎలా భయపడతావు? సేవకుని మాట వినకపోతే దేవుని మాట ఎలా విన్నట్టు? ఇప్పుడు ఎంతమంది ఎవరైతే అలాగ ఉంటారో వారు దేవునికి భయపడిన వారు కనుక దేవుడు వారికి ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. నినివే పట్టణానికి యోనాను పంపించాడు దైవజనుడు. యోనాను పంపించే యోనా మాట ఆ ప్రజలందరూ విన్నారు, లోబడ్డారు. అయ్యో మా మీదకి ఇంత కీడు రాబోతుందా అని విన్నారు, లోబడ్డారు, ప్రార్థించారు, ఆ కీడు నుండి తప్పించబడ్డారు. అదే దైవజనుడు వచ్చి చెప్తే నువ్వేంటి మా చెప్పేది, చెప్పేవాళ్ళ ఎల్లవయ్యా అన్నారనుకో, ఏం జరిగేది? వాళ్ళ పట్టణం అంతా నాశనం అయ్యేది. అంటే ఎవరికి భయపడ్డారంటే మొదట చెప్పిన దైవజనుడికి భయపడ్డారు, యోనాకు భయపడ్డారు. కానీ ముందు యోనా ఏమనుకున్నారు? అయ్యో నేను అక్కడికి వెళ్ళి చెప్తే వాళ్ళు నన్ను చంపేస్తారు కనుక నేను నినివే కాలను కానీ తర్షీష్కి వెళ్తానన్నాడు. తార్షీష్కి బయలుదేరాడు. కానీ దైవజనుడు భయపడ్డాడు. కానీ దేవుడు అతని పక్షాన ఉన్నాడు. ఇప్పుడు దైవజనులు పంపించేది ఎవరు? దేవుడు కాదా? మేము దేవుని సేవకులం కాదా? దేవుని పరిచారికులం కాదా? దేవుని దాసులం కాదా? ఆయన పనివారం మేము. ఆయన పనివారికి నువ్వు భయపడితేనే ఆయన నీకు మేలు చేస్తాడు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన దగ్గర పిఏ కూడా ఉంటాడు. మనం వెళ్ళి డైరెక్ట్గా ఎమ్మెల్యే గారిని కలవలేం. ఎవరిని కలవాలి? ముందు పిఏ గారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఆయనే కనుక మన ఇంటికి వచ్చాడనుకో పిఏ, నువ్వు గౌరవించాలా వద్దా? నువ్వేంటయా చెప్పేది? నువ్వు ఎమ్మెల్యే గారు పాలేరువి, పిఏవి, నువ్వేంటి చెప్పావులే, వెళ్ళు అన్నావు అనుకో, రేపు నువ్వు అక్కడికి వెళ్ళి ఆయన్ని అడిగితే ఆయన నిన్నేమంటాడు? వెళ్ళరా అంటాడు. ఎందుకని? ఆయన కింద ఉన్న ఆయన మనిషిని నువ్వు గౌరవించకపోతే ఆయన నిన్నెలా గౌరవిస్తాడు? ఆయన నీకెలా మేలు చేస్తాడు? ఆయన నీకెలా కార్యాన్ని చేస్తాడు? ఎలాగ నువ్వు అడిగింది ఇస్తాడు? ఈరోజు దేవుడు పంపించిన దూతలం, పరిచారకులం, సేవకులం మాకు లోబడకుండా, మా మాట వినకుండా మీరు చేస్తే దేవుడు మీకు మేలేలా చేస్తాడు. సేవకులకు భయపడకపోతే దేవుడు నీకు మేలేలా చేస్తాడు. ఈరోజు ఎవరికి మేలు చేస్తాడంటే దేవునికి భయపడే వారికి మేలు చేస్తాడు. ఇంకెవరికి మేలు చేస్తాడు? చూడండి దేవుని వాక్యం, కీర్తనల గ్రంథం 125వ అధ్యాయము
4వ వచనం, 125వ అధ్యాయము 4వ వచనం. యెహోవా మంచి వారికి మేలు చేయును, యథార్థ హృదయులకు మేలు చేయును. దేవుని స్తోత్రం. ఎవరికి మేలు చేస్తాడు? మొదట దేవునికి భయపడేవారికి. రెండోది ఎవరికి మేలు చేస్తాడంట? మంచి వారికి మేలు చేస్తాడు. ఎవరికి? నువ్వు మంచిదానివేనా? నువ్వు మంచోడివేనా అంటున్నారా? అందరూ నువ్వు మంచిది మంచోడని అంటున్నారా? 100 మంది ఉంటే 2 మంచోడు మంచిదంటే నువ్వు మంచిదాని అయిపోవా? అందరూ అనాలి నువ్వు మంచోడు మంచిదానని. భక్తుడు అన్నాడు, పూలవాసన గాలివాటానికి వెళ్తుంది, నీ మంచిదనము నలుదిక్కులకు వ్యాపించింది. యేసు క్రీస్తు ప్రభువారు మంచితనము నలుదిక్కులకు వ్యాపించింది. ఆయన చేసిన బోధ నలుదిశలకు వ్యాపించింది. ఆయన పరిచర్య నలుదిశలకు వ్యాపించింది. ఎక్కడో చిన్న గ్రామంలోనే పుట్టాడు, కానీ ఆయన మంచితనము ఈరోజు ప్రపంచమంతా వ్యాపించింది. అందుకే అది సువార్త అయింది. సువార్త అంటే మంచి వార్త. వార్త అని ఇంగ్లీష్లో న్యూస్ అంటారు. అంటే NEWS, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్, నలుదిక్కులు అని అర్థం. అలాగే యేసు ప్రభు వారి యొక్క మంచితనము నలుదిక్కులకు. మరి నీ మంచితనం నీ ఇంటిలోనే కనబడతలేదు. నీ మంచితనం నీ గ్రామంలో కనబడట్లేదు. నీ మంచితనం నీ సంఘంలో కనబడట్లేదు. నీ మంచితనం ఎలా మేలు చేస్తాడు దేవుడు? నీకు మంచివారికి మేలు చేస్తాడు దేవుడు. దుర్మార్గులకు కాదు, అన్యాయస్తులకు కాదు, ద్రోహులకు కాదు, నీచులకు కాదు, కుట్రలు చేసేవారికి కాదు, మంచివారికి మాత్రమే దేవుడు మేలు చేస్తాడు. ఈరోజు నువ్వు మంచిగా బ్రతకటం నేర్చుకో, మంచివాడు అనిపించుకో. చెడ్డ పేరు క్షణంలో వస్తుందండి. మంచి సంపాదించుకోవడం చాలా కష్టం, చాలా కష్టం. దానిని నిలబెట్టుకోవడం కూడా కష్టమే, నిలబెట్టుకోవడం కూడా కష్టమే. కనుక దేవుడు ఎవరికి మేలు చేస్తాడంట? మంచివారికి. ఇంకెవరికి మేలు చేస్తాడు? యథార్థ హృదయులకు. ఎవరికి? అంటే యథార్థంగా ఉండాలి. మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడటం కాదు, మనసులో కక్ష పెట్టుకొని పైకి పల్లిగిలిస్తాం కాదు, యథార్థంగా ఉండాలి. అలా ఎవరైతే యథార్థంగా ఉంటారో వారికి దేవుడు మేలు చేస్తాడు. దేవుని స్తోత్రం. అప్పుడు వారు ఎలా ఉంటారంట? మేలు చేస్తే సంతోషంగా ఉంటారు. ఎలా ఉంటారు? సంతోషంగా ఉంటారు. కనుక మొదటిదిగా ఎవరు సంతోషంగా ఉంటారు? దేవునిని వెదికేవారు. రెండోది దేవునిని ఆశ్రయించేవారు. మూడోది దేవుని వాక్యమును విని గ్రహించేవారు. నాలుగోది దేవుడు ఎవరికి మేలు చేస్తారో వారు సంతోషంగా ఉంటారు. ఇంకా ఐదోది చూడండి, కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 3వ వచనం. కీర్తనల గ్రంథము 68:3. నీతిమంతులు సంతోషించుదురుగాక. ఆమేన్. ఎవరు సంతోషంగా ఉంటారంట? నీతిమంతులు. ఈరోజు నేను అడుగుతున్నా, నీతిమంతుడంట తనకు ఆపదొచ్చినా, హానొచ్చినా, నష్టం వచ్చినా, కష్టం వచ్చినా ఇచ్చిన మాట మీద నిలబడతాడంట. దేవుని స్తోత్రం. వాడు నీతిమంతుడు. నీతిమంతుడు ఎవడు? మాట మీద నిలబడేవాడు నీతిమంతుడు. వాడికి నష్టం వచ్చినా సరే మాట తప్పడం. అదే కీర్తనలు 15వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. నీతిమంతుడు తనకు నష్టము కలిగినను మాట తప్పడు. చూడండి కావాలంటే అదే కీర్తనల గ్రంథం 15వ అధ్యాయము 'నీతి ననుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెనమలాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వారి మీద నిందమోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యము. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఎవరు మాట తప్పడు?
యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించేవాడు. నష్టం వచ్చిన మాట తప్పడో, ఇగో నేను ఇదంటే ఇదే ఇంతే, లేదండి అప్పుడేదో ఇచ్చాను ఆ పరిస్థితులను బట్టి ఇప్పుడు కాదు అండో. వాడికి నష్టం వచ్చిన ఆపదొచ్చిన నీతిమంతుడు నీతిగా బ్రతుకుతాడు. దేవుని స్తోత్రం. వాళ్ళు ఎలా ఉంటారంటే సంతోషంగా ఉంటారు. ఏదో అవసరానికో మాట, ఆపదకు ఒక మాట అడ్డు వేసేవారు కాదు, సంతోషంగా ఉండేది. ఎప్పుడు ఒకే మాట మీద నిలబడేవాడే సంతోషంగా ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక నీతిమంతులు ఎలాగుంటారంట? సంతోషంగా ఉంటారు. ఇంకా ఆరోదిగా యోబు గ్రంథము 11వ అధ్యాయము, యోబు గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు. దేవుని స్తోత్రం. ఎవరు సంతోషంగా ఉంటారు? నిర్దోషులు. ఎవరు? దోషులు కానివారు. అక్రమముగా అన్యాయముగా నీ మీద ఏదన్నా నేరం మోపి నిన్ను జైలుకు పంపారనుకో, అది రుజువయ్యి నువ్వు నిర్దోషివై తేలిందనుకో, నీకు ఎంత సంతోషం కలిగిద్దో. మునుపటి కన్నా ఎక్కువ సంతోషంగా నేను నిర్దోషిని రుజువు చేశాను. రోజు ఎవరైతే నిర్దోషులుగా ఉంటారో వారు ఖచ్చితంగా సంతోషిస్తారు. దోషులు కాదు, అని అనలేదనేవాళ్ళు కాదు, చేసి చేయలేదనేవాళ్ళు కాదు. నిర్దోషులు ఖచ్చితంగా ఎలాగుంటారంట? సంతోషంగానే ఉంటారు. ఎలా ఉంటారు? సంతోషంగా ఉంటారు. ఇంకా ఆఖరిగా 7వ మాట, కపటము లేని వారు సంతోషంగా ఉంటారు. ఎవరు? ఏ హృదయంలో ఏది ఉందో అది బయటికి వెలకెక్కేస్తాడు, వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. అన్నీ హృదయంలో పోగు చేసుకున్న వారికి సంతోషం ఉండదు. వాళ్ళ ముఖంలో ఎప్పుడు విచారము, దుఃఖము, వేదనే ఉంటుంది. ఎప్పుడు ముఖం మీద చీమలు పాకినట్టే ఉంటుంది. ఎందుకని? అన్నీ హృదయంలో ఉండి వాటిని తలంచుకుంటున్నారు కనుక వారికి దుఃఖం కలిగిద్ది, వేదన కలిగిద్ది. ఎవరు సంతోషం అంటే కపటము లేనివారు, హృదయంలో ఏవి దాచుకోని వారు సంతోషంగా ఉంటారు. దేవుని స్తోత్రం. యేసు ప్రభువు వారు జన్మించినప్పుడు జ్ఞానులు బయలుదేరి వచ్చారు నక్షత్రాన్ని చూసి. మొదటగా ఎక్కడికి వెళ్ళారంటే హేరోదు రాజు వద్దకు వచ్చాడు. ఏమన్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి వచ్చామన్నారు. అంటే నువ్వు రాజు కదయా హేరోదు, నీకు బిడ్డ పుట్టాడా ఏంటి? ఆయన చూడ్డానికి వచ్చామన్నాడు. ఎవరదా? నాకెక్కడ బిడ్డలు పుట్టారా బాబు? లేదు లేదు నా దగ్గర కాదన్నారు. అదేంటి? రాజుల దగ్గరే కదా పుట్టినవాడిని రాజు అంటారు, ఇంకెక్కడ పుట్టాడంటే మీరు వెళ్ళి కనుక్కొని నాకు చెప్పండి, నేను కూడా వస్తాను, ఆయన పూజిస్తానన్నాడు. నిజంగా అన్నాడు? అది కపటంగా మాట్లాడాడు, కపటంగా మాట్లాడాడు. అయితే వాళ్ళు చూశారు, మరలా ఇతనికి వచ్చి చెప్పలా. కానీ ఇతనికి తెలియక, ఎక్కడ ఆ రాజు పుట్టాడో తెలియక ఏం చేశాడు అంటే 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపేయమన్నాడు. నిజంగా పూజించేవాడైతే వెళ్ళి ఎతుక్కొని పూజిస్తాడు. కానీ కపటంగా చెప్పాడు. వాడికి సంతోషం లేదు. నేను రాజునైతే ఇంకో రాజు ఏంటి? నా తర్వాత నా బిడ్డల రాజు అవ్వాలి, కానీ ఇంకో రాజు అవ్వడం ఏంటి? ఈరోజు లోకం అలాగే ఉంది. నేను ఒక మాట అంటాను, సేవకుని బిడ్డలు సేవకులు అవుతారని లేదు రూలు, కలెక్టర్ బిడ్డలు కలెక్టర్ అవుతారని లేదు, డాక్టర్ బిడ్డలు డాక్టర్ అవుతారని లేదు. ఒకవేళ వాళ్ళు చదువుకొని అవ్వచ్చేమో, కానీ సేవ అనేది దేవుని పిలుపు. దేవుని పిలుపు ఉంటేనే సేవకు వస్తారు. ఏదో అమ్మదే నాందే అని వచ్చేవాళ్ళు వాళ్ళు సేవలో నిలబడలేరు. చాలా సంఘాలు అలాగే ఉన్నాయి ఈరోజు. కనుక కపటంతో అతడు ఆ హృదయంలో ఆ పని చేశాడు. నేను రాజునైతే ఇంకో రాజు ఏంటని. కానీ ఆయన రాజుగా పుట్టాడు, రాజులకు రాజుగా పుట్టాడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని స్తోత్రం. కనుక కపటం కలిగిన వారు సంతోషించరు. కపటం ఉండకూడదు మన హృదయంలో. అప్పుడు మనకేం కలిగిద్దంటే సంతోషము. ఒకవేళ ఈవిడ మీద ఏదన్నా నీ మనస్సులో ఇది ఉందా చెప్పే మొహం ఉందా ఆవిడతో, అది అక్కడితో పోయిద్ది.
తర్వాత సంతోషంగా ఉండొచ్చు. అది మనసులో పెట్టుకొని ఇది 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 అనుకుంటే నీకు వేదనే ఉంటుంది. కనుక కపటం ఉంచుకోవద్దు హృదయంలో. కపటం లేని వారు సంతోషంగా ఉంటారు. కనుక ఈరోజు ఆ సంతోషాన్ని మనందరికీ ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. అట్టి ఆనందాన్ని ఇవ్వటానికి వచ్చాడు. అందుకే అంటున్నాడు అతడు మొదటి మాట చదవండి మరలా, లోకసువార్త 2వ అధ్యాయము 10వ వచనం. 2వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిన వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. ఒక్క మాట చెప్పా నేను, ఇది ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము. ఇది ప్రజలందరికీ సంతోషాన్ని కలిగించిద్ది. అయితే ఎప్పుడు కలిగించిద్దో 7 విషయాలు చెప్పాను. నువ్వు దేవుణ్ణి వెతికితే నీకు సంతోషము, దేవుని ఆశ్రయిస్తే సంతోషము, దేవుని వాక్యాన్ని విని గైకొంటే సంతోషము, దేవుడు నీకు మేలు చేస్తే సంతోషము, నువ్వు నీతిగా బతికితే నీకు సంతోషము, నువ్వు నిర్దోషమైతే నీకు సంతోషము, నువ్వు కపటము లేకుండా ఉంటే నీకు సంతోషం కలిగిద్ది. అట్టి సంతోషము ప్రభు మనందరికీ ఈ క్రిస్మస్ మాసములో అనుగ్రహించునుగాక. ఆమేన్.